హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు కోడింగ్ చాంప్ సాయి అలియాస్ డిప్లొమా ట్రైబ్. ఈ వీడియోలో మనం ఈసెట్ 2026 మ్యాథ్స్ సిలబస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవుతే మనకి ఎక్కువ స్కోర్ చేయగలుగుతాము, అండ్ ఆల్సో ఏ టాపిక్స్ ఈజీగా ఉంటాయి మ్యాథ్స్ లో నేర్చుకోవడానికి అనేది ఈ వీడియో డిస్కస్ చేస్తా. ఈసెట్ 2026 మ్యాథ్స్ సిలబస్ లో చేంజ్ అయితే లేదు. ఇన్ కేస్ చేంజెస్ ఏమైనా ఉంటే ఫర్దర్ గా నేను అప్డేట్ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాను ఈ సెట్ అప్డేట్స్ కోసం. ఆ లింక్స్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ ఆల్సో అవర్ ఛానల్ కి వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్ వచ్చేసి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ షార్ట్ నోట్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, ఈ సెట్ అప్డేట్స్ గురించి ఆ లింక్ వచ్చేసి ఈ డిస్క్రిప్షన్ లో పెడతాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో వెళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ మనం సిలబస్ చూసుకున్నట్లయితే టోటల్ గా ఇదే అన్నమాట మ్యాథ్స్ ఒక సిలబస్. ఆల్జీబ్రా 5 మార్క్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్ 2 మార్క్స్, ట్రిగ్నోమెట్రీ 10 మార్క్స్, కాంప్లెక్స్ నెంబర్స్ 2 మార్క్స్, అనలైటికల్ జామెట్రీ 6 మార్క్స్. ఇది మీకు వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ అని ఫస్ట్ ఇయర్ లో వచ్చింటుంది. అండ్ ఆల్సో డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ 10 మార్క్స్, ఇంటిగ్రేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ 8 మార్క్స్, డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ 7 మార్క్స్ అన్నమాట. ఇక్కడ మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది క్యాలిక్యులస్ పార్ట్ అన్నమాట. క్యాలిక్యులస్ పార్ట్ అంటే డిఫరెన్షియేషన్ అండ్ ఇట్ అప్లికేషన్స్, ఇంటిగ్రేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ దీని మీద ఫోకస్ చేస్తే మీరు 25 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇది కొంచెం టఫ్ పార్ట్ అన్నమాట. ఫార్ములాస్ అయితే మీరు ఎక్కువగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా? కానీ మేము నేర్చుకోగలుగుతామంటే మీరు ఈజీగా 25 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 20 అయినా రావచ్చు మీరు బాగా ప్రిపేర్ అవుతే. ఇన్ కేస్ మీరు డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవి టఫ్ అనిపిస్తే వీ కెన్ గో విత్ ద ఆల్జీబ్రా, పార్షియల్ ఫ్రాక్షన్, ట్రిగ్నోమెట్రీ అన్నమాట. ఇవి అనేది చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈజీగా మీరు వచ్చేసి 15-17 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. టోటల్ గా మీరు ఆల్జీబ్రా, పార్షియల్ ఫ్రాక్షన్, ట్రిగ్నోమెట్రీ నేర్చుకుంటే 17 మార్క్స్ అయితే కవర్ అవుతాయి. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ 15 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు మ్యాథమెటిక్స్ లో. ఆఫ్టర్ వీ కెన్ గో విత్ ద అనలైటికల్ జామెట్రీ, కాంప్లెక్స్ నెంబర్స్, రిమైనింగ్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.